హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అయితే ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. తక్కువ టైంలో మంచిగా చేసుకోవచ్చు. సో సాంబార్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. సో సాంబార్ రైస్ కోసం అయితే మనకు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యము అండ్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ పెసరపప్పు తీసుకోవచ్చు అండ్ పెసరపప్పు లేదంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. రెండు కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. రెండు కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక వాటర్తో ఒక 2 times వాష్ చేసుకుంటున్నాను. వాటర్తో వాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ 2 glasses బియ్యంకి 5 glasses 6 glasses వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 whistles తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 3 టమాటా అండ్ కొంచెం గోకరకాయ, వంకాయలు అండ్ కరివేపాకు తీసుకుంటున్నాను. ఇంట్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా మనము దీంట్లోకి సాంబార్ రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని తర్వాత దానిపైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండు పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. ఆనియన్ వేసాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి ఉంటాయి కదా, పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యాక దాంట్లో టమాటా వేసుకుంటున్నాను. టమాటా కూడా ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం రైస్ పెట్టాం కదా, రైస్ ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కారం పొడి వేసుకుంటున్నాను. ఇంతకుముందే పసుపు వేసాం కాబట్టి కారం పొడి వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనము రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఒకవేళ దాంట్లో సాంబార్ రైస్ అయితే గట్టిగా ఉంటే బాగుండదు. సో దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు వాటర్ వేసుకొని ఆ అన్నంని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేసుకొని ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే మనము కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక తర్వాతకు ఉప్పు కారం ఏదైనా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అండ్ 2 tablespoons వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. సో మనం వాటర్ వేసాం కాబట్టి దీనిని మనము ఒక 5 to 8 minutes వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒకసారి పొంగు వచ్చాక ఇంకొక 2 minutes సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో సాంబార్ రైస్ చేసుకోండి. ఇదైతే సింపుల్ అండ్ ఈజీ మెథడ్, సింపుల్గా చేసేసుకోవచ్చు సాంబార్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని
కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ రైస్ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. మరీ అంత వేడిగా కాకుండా మరీ అంత చల్లబడితే మొత్తం గట్టిగా అయిపోతుంది. సో సాంబార్ రైస్ అయితే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో సాంబార్ రైస్ చేసుకోండి. ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.